నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్ తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా గ్రేట్ అన్నారు రెండేళ్ల తెలంగాణను పసిబిడ్డ అంటూ ముద్దాడారు రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న కృషి భేష్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు ప్రధానిగా తన తొలి తెలంగాణ పర్యటనలో మోడీ కేసీఆర్ పై కురిపించిన ప్రశంసల జల్లిదే అంతకుముందు కేసీఆర్ కూడా మోడీని ఆకాశానికెత్తారు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి అవినీతి రహిత పాలన చూడలేదంటూ నరేంద్రుణ్ణి పొగడ్తలతో ముంచెత్తారు బీజేపీ టీఆర్ఎస్ లు మిత్రపక్షాలు కాదు రెండు పార్టీల మధ్య సైద్ధాంతిక పోలికలు కూడా లేవు మరి ఈ పరస్పర పొగడ్తల ఆంతర్యమేంటి మోడీ ఇచ్చిన రాజకీయ సంకేతాలు ఏమైనా ఉన్నాయా సేఫ్ గేమ్ ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్ తెలంగాణలో మిషన్ భగీరథ పథకం ప్రారంభం సందర్భంగా గజ్వెల్లో భారీ బహిరంగ సభ ప్రధాని మోడీ ప్రసంగం అదే రోజు సాయంత్రం హైదరాబాద్ లో బీజేపీ సమ్మేళనం మళ్లీ మోడీ ప్రసంగం శ్రేణులకు దిశానిర్దేశం ప్రభుత్వ సభలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగిడిన మోడీ బీజేపీ సమ్మేళనంలో మాత్రం పార్టీ భవిష్యత్తు కనబడుతోందన్నారు మొత్తంగా పీఎం సీఎం బీజేపీ నేతల ప్రసంగాలు తెలంగాణలో రాజకీయాల కీలక మలుపు తిరగబోతున్నాయనే సంకేతాలిచ్చాయి గజ్వేల్లో రాష్ట్ర ప్రభుత్వం సభ హైదరాబాదులో పార్టీ సమ్మేళనం రెండు సభల్లో భిన్నమైన ప్రసంగాలు మోడీ తెలంగాణ పర్యటనతో సరికొత్త రాజకీయ సంకేతాలు ప్రధానమంత్రి ఒక రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం కొత్త కాదు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేయడం కూడా ప్రత్యేకమైన విషయం కాదు కానీ తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యం గమనిస్తే అనేక విషయాలపై స్పష్టత కనిపిస్తోంది అదే సమయంలో కొన్ని సందేహాలు కూడా తలెత్తుతున్నాయి కేసీఆర్ కలల ప్రాజెక్టు మిషన్ భగీరథను మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండలో మోడీ ప్రారంభించారు సింగరేణి థర్మల్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు ఆ తరువాత 4 పథకాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కోమటిబండ జనజాతరగా మారింది సాధారణంగా ఎన్నికల సమయంలో జన సమీకరణపై పార్టీలు దృష్టి పెడతాయి కానీ మోడీ పర్యటనకు వీలైనంత మందిని రప్పించడానికి కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే మోడీ పర్యటనను కేసీఆర్ ప్రభుత్వం ఒక పండుగలా భావించినట్లు కనిపించింది బేగంపేట విమానాశ్రయంలో మోడీ దిగింది మొదలు ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యే వరకు కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ అడుగడుగునా ప్రస్ఫుటంగా కనిపించింది మోడీ ప్రభుత్వంతో వీలైనంత స్నేహపూర్వకంగా మెలగాలనే భావన ఈ పర్యటనలో వ్యక్తమైంది అంతకు మించి రాజకీయ సమీకరణాలు మారుతాయంటూ ఇటీవల వస్తున్న ఊహాగానాలపై కొంత స్పష్టత ఇచ్చినట్లయింది ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ ప్రసంగాలు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాయి తెలంగాణలో మిషన్ భగీరథ పథకం ప్రారంభం సందర్భంగా గజ్వేల్లో ప్రతిష్టాత్మకంగా జరిగిన బహిరంగ సభ సోదరీ మానులారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి సారి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది.
ఆ సభ పూర్తయి గంట గడవక ముందే అదే రోజు సాయంత్రం హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న బీజేపీ సమ్మేళనం. मेरे प्यारे देशवासियों, मेरे प्यारे तेलंगाना के भाइयों बहनों, मेरे प्यारे हैदराबाद के नौजवानों, देश की जनता ने हमें जो मैंडेट दिया है, పైకి ఇవి ప్రభుత్వ పార్టీ సభల్లా కనబడుతున్న ప్రధాని, ముఖ్యమంత్రి, బీజేపీ నేతలు చేసిన ప్రసంగాలను విశ్లేషించుకుంటే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో రాజకీయ మలుపులు తిరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఆ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గజ్వేల్, హైదరాబాద్ సభల్లో ప్రధాన వక్త పీఎం మోడీనే అయినా రెండింటిలో ఆయన పాత్రలు వేరువేరుగా ఉన్నాయి. ఆయన ప్రసంగంలో గాని, కేసీఆర్ ఉపన్యాసంలో గాని ఎక్కడా రాజకీయ కోణం కనబడకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి ప్రసంగాలు పాము చావకుండా కర్ర విరగకుండా అన్న రీతిలో సాగాయి. మొత్తం మీద మిషన్ భగీరథ సాక్షిగా ఇద్దరు నేతలు తమ మిషన్లను సక్సెస్ చేసుకున్నారు. విభజన తర్వాత తొలిసారి తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ను ఆకాశానికెత్తారు. ఆయన తెలంగాణకు రావడమే న్యూస్ అయితే కేసీఆర్ను పొగడడం రాజకీయ విశ్లేషకులకు మరింత పని చెప్పినట్లయింది. चंद्रशेखर राव तेलंगाना के विकास की बातें की हैं తెలంగాణ 2 ఏళ్ల పసిబిడ్డ అంటూ మోడీ ముద్దాడారు. और हिंदुस्तान में तेलंगाना सबसे छोटी उम्र का राज्य है, सिर्फ 2 साल हुए हैं. అంతేకాకుండా కేసీఆర్కు బాగా పనిచేస్తున్నట్లు కితాబునిచ్చారు. కేసీఆర్ ఎప్పుడూ తాగునీరు, సాగునీరు గురించే తాపత్రయపడేవారని, ఎప్పుడొచ్చినా ఎమోషన్ అవుతారని పొగడ్తలతో ముంచెత్తారు. चंद्रशेखर राव पानी के विषय में इतने इमोशनल होकर के वो बातें करते थे, ऐसा लग रहा था कि पानी जैसे उनके जीवन का एक बहुत बड़ा मिशन बन गया है. एक बार मेरे पास आए, बोले मोदी जी मैंने मेरी टीम गुजरात भेजी थी और कच्छ में आपने कैसे पानी पहुंचाया है उसका अध्ययन करने के लिए गए थे, और जहां जहां पानी का अच्छा काम हुआ है मैं उसका अध्ययन कर रहा हूं, और मैं पूरे तेलंगाना में पीने के पानी के लिए एक दीर्घकालीन योजना बनाऊंगा और घर घर पानी पहुंचाऊंगा. ప్రధాని స్వయంగా కేసీఆర్ తన దగ్గరకు వచ్చినప్పుడు మోడీజీ అని సంబోధిస్తారని చెప్పకనే చెప్పారు. అంటే మోడీకి కేసీఆర్కు మధ్య అంత సాన్నిహిత్యం ఉందని తేటతెల్లం చేశారు. అటు సైద్ధాంతికంగా, ఇటు నాయకత్వపరంగా బలంగా లేని ఓ రాష్ట్రంలో స్వయంగా ప్రధానమంత్రి ప్రతిపక్ష సీఎంను పొగడ్తలతో ముంచెత్తడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రధాని హోదాలో మోడీ తొలి తెలంగాణ పర్యటన సరికొత్త రాజకీయాలకు సంకేతాలిచ్చినట్లయింది. ప్రధాని తమ రాష్ట్రానికి వస్తే సీఎంలు గొప్పలు చెప్పుకుంటారు, తమ ప్రగతిని ఏకరువు పెడతారు. కానీ కేసీఆర్ మాత్రం మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తారు. తమకు లక్షల కోట్లు వద్దంటూనే ప్రధాని సహాయ సహకారాలు, ఆశీస్సులు కావాలన్నారు. అటు బీజేపీ సభలో మోడీ సైతం టీఆర్ఎస్ ను పల్లెత్తు మాట కూడా అనలేదు. కేవలం 2019లో తెలంగాణలో పార్టీ భవిష్యత్తు కనబడుతోందంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరి ఈ 2 సభల్లో మోడీ వ్యవహార శైలి వెనుక ఆంతర్యమేంటి? సీఎం కేసీఆర్ కూడా ప్రధాని మోడీని ఆకాశానికెత్తేశారు. ఆయన ముందు కోరికల చుట్టా విప్పకుండా తెలంగాణలో కేంద్రం చేసిన పథకాలను కేసీఆర్ ఒలివేయడం విశేషం. 2 साल से कोई केंद्र सरकार जो मैं अपने आंखों से देख रहा हूं, इसका मैं खुद साक्षी हूं, मैं खुद गवाह हूं,
100% भ्रष्टाचार रहित सरकार आज भारत में चल रहा है, ये आपके नेतृत्व में चल रहा है। ये श्रेय हिंदुस्तान के तारीख में, हिंदुस्तान के इतिहास में 2 साल मुसलसिल भ्रष्टाचार रहित सरकार चलाने का ये श्रेय मोदी जी कोई माने ना माने, जरूर देश मानेगा, जनता मानेगा, इतिहास में ये लिखा रहेगा। ये श्रेय आपको मिलना चाहिए। ఏదైనా సీఎం ప్రధాని రాష్ట్రానికి వస్తే తమ గొప్పతనాలు చెప్పుకుంటారు. కానీ కేసీఆర్ మోడీ గురించి, కేంద్రం గురించి పొగడడం విశేషం. बड़ी समय आप मुख्यमंत्री रह चुके हैं, राज्यों के जनता का आशा क्या होता है और राज्यों को सरकार क्या करना चाहते हैं, कितने अड़चन उनके सामने होते हैं, ये बात सबसे ज्यादा आप जानते हैं। सेंट्रल गवर्नमेंट से राज्यों को दिए जाने वाला डेवोल्यूशन आप प्रधानमंत्री बनने से पहले सिर्फ 32% था। बड़े सोच विचार के बाद आपने 2 कदम उठाए, इसका भी श्रेय आपको मिलेगा और आपका नाम भारत के इतिहास में सुस्थिर रहेगा। అంతేకాకుండా నర్మగర్భంగా చంద్రబాబును దెప్పిపొడిచారు కేసీఆర్. తాను 50,000 కోట్లు, 1,00,000 కోట్లు అడిగి ప్రధానిని ఇబ్బంది పెట్టనని, ఎవరి సాధక బాధకాలు వారికి ఉంటాయని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. आप आए हैं, मैं कुछ नहीं मांगूंगा तो जनता मुझे कहेगी, और मैं ऐसा नहीं मांगूंगा कि हमें 50,000 करोड़ दीजिए, 1,00,000 करोड़ दीजिए, ऐसा मांग मैं नहीं मांगूंगा। जो कि मैं भी एक जिम्मेदार मुख्यमंत्री हूं, सरकारें चलाने वाले जानते हैं सरकारों का भी अपने सीमा होते हैं, अपने लिमिट होता है। हम जरूर मांगेंगे, तेलंगाना राज्य के जनता, तेलंगाना की सरकार, हम आपसे जरूर मांगेंगे, सबसे पहले आपसे मांगेंगे आपका प्यार इस नया राज्य के लिए। सबका पहले आपका मांगेंगे आपसे हम लोग आपका आशीर्वाद इस नए राज्य के लिए। మరోవైపు తమకు ప్రధాని సహకారం ఉండాలని, ఆశీస్సులు ఉండాలని మాత్రమే కోరుకుంటానని కేసీఆర్ అనడం వారిద్దరి మధ్య చక్కని అవగాహన ఉందని స్పష్టమవుతోంది. ఇది కేసీఆర్ మోడీ స్నేహానికి మరో చక్కని ఉదాహరణ. మరోవైపు బీజేపీ సభలో కూడా టీఆర్ఎస్ ను గాని, కేసీఆర్ ను గాని పల్లెత్తు మాట కూడా అనలేదు ప్రధాని మోడీ. కేవలం 2019లో తెలంగాణలో బీజేపీ భవిష్యత్తును చూస్తున్నానని మాత్రమే మోడీ అనడం వెనుక ఆంతర్యం ఏమిటి? और मुझे विश्वास है कि जिन पॉलिटिकल पंडितों ने हैदराबाद के मेरी सभा, टिकट वाली सभा, उससे देश की राजनीति को नए सिरे से सोचना शुरू किया था, मैं आज उन पॉलिटिकल पंडितों को कह रहा हूं कि आप भी तेलंगाना के राजनीतिक भविष्य को नए सिरे से देखना शुरू कर दीजिए। అయితే అంతకు ముందు మాట్లాడిన వక్తలు, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం టీఆర్ఎస్ ను ఏకిపారేశారు. కేసీఆర్ ను తిట్టిపోశారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని కార్యకర్తలను ఉత్తేజపరిచారు. మతోన్మాద రాజకీయ పార్టీ మజ్లిస్ పార్టీ అసదుద్దీన్ ఓవైసీ యొక్క బెదిరింపుకు ఈ రోజు ఈ యొక్క కేసీఆర్ వ్యవస్థ ఉంటే ఈ ప్రభుత్వానికి కోర్టులంటే లెక్క లేదు, రాజ్యాంగం మీద విలువ లేదు, న్యాయ వ్యవస్థల మీద గర్వం లేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తారు. అందుకనే వారసులకు అధికారాన్ని అప్పగించడానికి వారసత్వ రాజకీయాలు నడుతున్నటువంటి ఈ అధికార పార్టీ ఏకపక్ష నిర్ణయాలు, అప్రజాస్మిక చర్యలు ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ రోజు ఇప్పుడే ప్రజలకు కేసీఆర్ పాలన పైన తెలంగాణ ప్రజలకు భ్రమలు తొలగిపోతా ఉన్నాయి. మంచు తెరలు కరిగినట్టుగా, నీరు ఆవిరినట్టుగా ప్రభుత్వంపై ప్రజలు ఆశలు వదులుకుంటున్నారు. రాష్ట్ర నాయకులు అత్యంత ఆవేశంగా మాట్లాడినప్పటికీ మోడీ మాత్రం చాలా సంయమనంతో ప్రసంగించారు. కేసీఆర్ తో దోస్తానాకు తూట్లు పడకుండా మోడీ ప్రసంగం కొనసాగింది. दलित, पीड़ित, शोषित, वंचित, दबे हुए लोगों के लिए है और हमने तय किया 5 करोड़ गरीब परिवारों को गैस का कनेक्शन दे दिया जाएगा। निर्णय कैसे होते हैं, बदलाव कैसे आता है, और हम पहले
गैस की सब्सिडी रास्ते में कहीं हजम हो जाती थी। మరోవైపు తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ ఎంత దూరమో ఢిల్లీ కూడా అంతే దూరమనడం వెనుక రాజకీయ పరమార్థం ఉంది. అంటే మొత్తం మీద మోడీ పర్యటన ఒకవైపు బీజేపీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూనే కేసీఆర్తో మైత్రిని కొనసాగించే విధంగా సాగింది. దీనిపై విశ్లేషిస్తే టీఆర్ఎస్ తో కయానికి బీజేపీ సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది. అలాగే స్నేహం చేయడానికి కూడా ఇష్టపడడం లేదని కూడా తెలుస్తోంది. మరి అటు శత్రుత్వం లేక ఇటు మిత్రుత్వం లేక బీజేపీ టీఆర్ఎస్లు ఏం చేయబోతున్నాయి? తాజా పరిణామాలను పరిశీలిస్తే ఇరు పార్టీల అగ్రనేతల మధ్య వ్యూహాత్మక అంగీకారం కుదిరిందనిపిస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ బీజేపీ నేతలు తిట్టుకున్నప్పటికీ అధినేతలు మాత్రం ఒకరినొకరు సహకరించుకునేలా మాట్లాడడం తెలంగాణలో భవిష్యత్తు రాజకీయాలు కీలక మలుపు తీసుకోబోతున్నాయని మాత్రం అర్థమవుతోంది. అవసరమైతే కేసీఆర్ తన కూతురు కవిత కోసం కేంద్రంలో మంత్రి పదవి తీసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. కవితకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కనుందనే వార్తలు చాన్నాళ్ల నుంచి వినబడుతున్నాయి. గతంలో కూడా ఈ విషయంలో ప్రయత్నాలు కూడా జరిగినట్లు అనేక విశ్లేషణలు వెలువడ్డాయి. ఇటీవల కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీతో ఈ విషయం చర్చించినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో మాత్రం బీజేపీతో రాజకీయ విరోధం కొనసాగిస్తారు. రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ టీఆర్ఎస్ వేరువేరుగానే పోటీ చేస్తాయి. ఎన్నికల అనంతరం ఇరు పార్టీల మధ్య పరస్పర సహకారం ఉంటుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీ, కేంద్రంలో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతిస్తుంది. దీనివల్ల ఇరు పార్టీలు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాయి. దీంతో ఓట్ల చీలిక కూడా ఇరు పార్టీల మధ్యనే ఉండాలనేది బీజేపీ టీఆర్ఎస్ నేతల ఆలోచన. మైనారిటీల ఓట్లు ఎలాగూ బీజేపీకి పడవు కాబట్టి టీఆర్ఎస్ ఆ ఓట్లు సాధించుకోవాలంటే బీజేపీతో పొత్తు ఉండకూడదు. అలాగే టీఆర్ఎస్తో పొత్తు ఉంటే బీజేపీకి పడే హిందూ ఓట్లలో కోత పడుతుంది. దాంతో కాంగ్రెస్, టీడీపీ లాభపడతాయి. కాబట్టి బహిరంగంగా పొత్తు లేకుండా పరస్పరంగా సహకరించుకుంటూ వ్యూహాత్మకమైన ఒప్పందం ద్వారా బీజేపీ, టీఆర్ఎస్లు తెలంగాణ రాష్ట్రంలో సేఫ్ గేమ్కు తెరతీశారు. మోడీ రాష్ట్ర పర్యటన ద్వారా ఇది స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైపు ఉత్తరాదిలో పార్టీకున్న ఇమేజ్ ను కాపాడుకుంటూనే దక్షిణాదిలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2019 ఎన్నికలే టార్గెట్. 3 ఏళ్ల ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రత్యేక హోదా ఎఫెక్ట్తో ఏపీలో పట్టు సడలుతున్న వేళ తెలంగాణలో పట్టు సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు కమలనాథులు. సాధారణ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ అన్ని పార్టీలు ఇప్పటి నుంచే ఆ ఎన్నికల గురించి ఆలోచిస్తున్నాయి. గెలుపోటముల గురించి లెక్కలు వేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు మళ్లీ అధికారంలోకి రావాలని, పవర్లో లేని పార్టీలు దాన్ని సంపాదించుకోవాలని తెగ ఆరాటపడుతున్నాయి. పాగా వేయడానికి మార్గాలను అన్వేషిస్తున్నాయి. మిగతా పార్టీల విషయం అలా ఉంచితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ఎదగడానికి తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మోడీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి కమలనాథులు అన్ని రాష్ట్రాల్లో సొంతంగా పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలోనే మిత్రుల్ని కూడా దూరం పెట్టారు. దీంతో ఢిల్లీ, బీహార్లో ఎదురుదెబ్బలు తగిలాయి. అయినా పట్టించుకోలేదు. అయితే యూపీ, పంజాబ్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కమలనాథుల ఆలోచన ధోరణిలో మార్పు కనిపిస్తోంది. పైకి ఈ మార్పు హఠాత్తుగా అనిపించినా కొన్నాళ్లుగా మేధోమదనం సాగుతూనే ఉంది. జాతీయ స్థాయిలో మళ్లీ ఒకే పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశాలపై బీజేపీ చేసుకున్న అంతర్గత సర్వేలో అది సాధ్యం కాదన్న సంకేతాలే కనిపించాయట. పైగా గడిచిన 2 ఏళ్లలో అధికారం అండగా ఉన్న ప్రాంతీయ శక్తులేవి కొత్తగా దరిచేరకపోవడం కమలాన్ని ఆత్మశోధనలో పడేసింది. పరిస్థితులు ఇలా ఉన్నప్పుడే బలంగా ఉన్న గుజరాత్లో అధికార మార్పిడి చేయాల్సి వచ్చింది. సైద్ధాంతిక పరంగా బలంగా ఉన్న ఉత్తరాదిలోనే పరిస్థితి ఇలా ఉంటే దశాబ్దాలుగా పట్టు కోసం ప్రయత్నిస్తున్న దక్షిణాదిలో పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
దక్షిణాదిన బీజేపీ విస్తరించడానికి బీజేపీకి 7 ఏళ్ల కిందట దొరికిన అవకాశం కర్ణాటక. కానీ యడ్యూరప్ప అసమర్థతతో ఆ రాష్ట్రం చేజారిపోయింది. మళ్లీ ఇప్పుడు బీజేపీ అక్కడ అధికారం దక్కించుకుంటుందా అనేది అనుమానమే. తమిళనాడు, కేరళలో కూడా గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ నెగ్గుకు రాలేకపోయింది. ఇక దాని దృష్టంతా తెలుగు రాష్ట్రాల మీదే ఉంది. ఒకప్పుడు దక్షిణాది అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఇప్పుడు తెలంగాణ కూడా చేరింది. దీంతో తెలంగాణలో పాగా వేసేందుకు కమలనాథులు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. నిన్న మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్పై భారీ ఆశలు పెట్టుకున్న బీజేపీకి ప్రత్యేక హోదా అంశం మింగుడు పడడం లేదు. మొదట్లో ప్రత్యేక హోదా అంశాన్ని లైట్గా తీసుకున్న బీజేపీకి డీల్ చేయబోయేసరికి లోతు తెలిసొచ్చింది. హోదాపై ఓవైపు చంద్రబాబు లాంటి కీలక భాగస్వామి స్వరం పెంచుతున్నారు. దీంతో ఏపీలో టీడీపీ, బీజేపీ మైత్రి బేటలు వారే సూచనలు కనబడుతున్నాయి. ఈ సమయంలో కనీసం తెలంగాణలోనైనా పట్టు నిలుపుకోవాలని కమలనాథులు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు కమలనాథులు. హైదరాబాద్లో జరిగిన పార్టీ సమ్మేళనంలో స్వయంగా మోడీ రంగంలోకి దిగి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్తు కనిపిస్తోందంటూ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపే ప్రయత్నం చేశారు. తెలంగాణ పర్యటనలో భాగంగా అటు ప్రభుత్వ సభలోనూ ఇటు పార్టీ సభలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు మోడీ. 2 సభల్లో మోడీ వ్యవహరించిన తీరును బట్టి చూస్తుంటే ఓవైపు టీఆర్ఎస్తో వ్యూహాత్మక బంధం కొనసాగిస్తూనే పార్టీని బలోపేతం చేసే దిశగా కమలనాథులు అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది. ఎన్నికల ముందు లేదా తరువాత గులాబీ చేయందుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. కేసీఆర్ నుండి కూడా అవే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో టీఆర్ఎస్తో వ్యూహాత్మక స్నేహాన్ని కొనసాగిస్తూ తెలంగాణలోని పార్టీని బలోపేతం చేయాలని కమలనాథులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ప్రధాని తెలంగాణ పర్యటన సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరతీసింది. ఈ టూర్తో గులాబీ, కమలం మధ్య వ్యూహాత్మక బంధం బలపడినట్లే కనబడుతోంది. మరి ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతాయో వేచి చూడాల్సిందే. ఇది వాచ్ బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.